రైట్ ఇక హైదరాబాద్ నాగోల్ అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి నిరసనకు దిగాడు. తన పిల్లలకు టీసీ ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని ఆందోళన చేస్తున్నాడు. స్కూల్ ముందు బైఠాయించి అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. తన ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్లో చదివితే 6 ఏళ్లుగా బోనఫైడ్ అలాగే టీసీ కోసం తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాళ్ళు ముక్కినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు చేస్తూ స్కూల్ ముందే కూర్చుని నిరసన తెలుపుతున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, ఏం జరుగుతుంది అక్కడ? ఈసారి నాగంలోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఒక విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తున్నాడు. తన పిల్లలకి టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్షర టెక్నో స్కూల్ గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తన పిల్లలు ఇద్దరు కూడా అదే స్కూల్లో చదువుతూ ఉన్నారు. గత 6 నెలలుగా టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా తెప్పించుకుంటున్నారని కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే స్కూల్లోకి వెళ్ళి వాళ్ళని కాళ్ళు ముఖ్యంగా కనుకరించడం లేదనైతే తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మరి టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ 6 నెలల నుంచి తిరుగుతున్నా ఎందుకు ఇవ్వడం లేదని కూడా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా వారు ఎటువంటి సమాధానం ఇవ్వనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పాఠశాలలో ఫీజులు ఎక్కువగా తీసుకుంటున్నారు. అక్రమ ఫీజులను అరికట్టాలని కూడా ఆ తండ్రి ఆవేదనలో అక్కడ స్కూల్ ముందు బైఠాయించి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే విద్యాశాఖ అధికారులకి విద్యాశాఖకు సంబంధించిన వారికి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేశాం. కానీ వారి ప్రవర్తన దీని గురించి ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అలాగే స్కూల్కి సంబంధించిన యాజమాన్యం కూడా దీనిపై ఎటువంటి ఇప్పటివరకు రెస్పాన్స్ ఇవ్వలేకపోవడం తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఆ తండ్రి ఆ స్కూల్ ముందు బైఠాయించి అయితే అర్ధనగ్న ప్రదర్శనతో కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మా పిల్లలకు సంబంధించి టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వాలని కూడా ఆయన కోరుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. హరి. All right, Sushmita.